ఎన్నికల్లో తెలంగాణ విధానాలు మారుమోగనున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ పాలసీలపై ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనాలంటూ తారక రాముడికి శ్రీలంక ఆహ్వానం పలికింది. తెలంగాణ ప్రభుత్వానికి మరో అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. హ్యూమన్ క్యాపిటల్ సమిట్లో పాల్గొనవలసిందిగా ఐటీ మినిస్టర్ కేటీఆర్ కు శ్రీలంక ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానం పలికింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో ఈ హ్యూమన్ క్యాపిటల్ సమిట్ జరగనుంది. ఇటీవలే శ్రీలంక ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి విధాన రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఆగస్టు 11, 12 తేదీల్లో కొలంబోలో శిఖరాగ్ర సమావేశం జరగనుంది. శ్రీలంక ప్రధాని విక్రమసింఘేతో పాటు కేటీఆర్ కీలక ఉపన్యాసం చేయనున్నారు. టూరిజం, హాస్పిటాలిటీ, టెక్నాలజీ, లాజిస్టిక్స్, నిర్మాణ, తయారీ రంగాల్లోని అవకాశాలపైన సమిట్లో విస్తృతంగా చర్చించనున్నారు. మరోవైపు శ్రీలంక శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం రావడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. బిల్డింగ్ ఏ ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్, ఇండియన్ ఎక్స్పీరియన్స్ అన్న అంశంపై ప్రసంగించనున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టాస్క్, టీ హబ్ కార్యక్రమాలు అంతర్జాతీయ వేదికలకు పరిచయం కానున్నాయి. ప్రభుత్వ విధానాల్ని శ్రీలంక శిఖరాగ్ర సమావేశంలో వివరించనున్నారు కేటీఆర్.